పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఫోన్లు చేసుకుంటున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు, హాస్పిటల్లో ఉన్న కన్నీటితో అడుగుతారు, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నా రాత్రి పూట అడుగుతారు, ఏ టైంలో అయినా చేస్తూనే ఉన్నారు. కానీ చేస్తూ ఉంటాను, నేను ప్రేయర్ మాత్రం చేస్తాను. ఒకవేళ లెటర్ రాయలేదని కోప్పడద్దండి. వాక్య భాగానికి వెళ్తాము. స్పాన్సర్ చేసిన కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా. ప్రియదర్శిని బాబు, అదేవిధంగా వాళ్ళకు సత్యమణి, శ్వేత చిన్న బాబు, వాళ్ళకు కొరకు నిండైన వందనాలు, నిండు దీవెనలు. ప్రార్థించండి. వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. దేవునికి స్తోత్రములు. అదేవిధంగా తల్లిగారు విశాలక్ష సహోదరి మచిలీపట్నం, పెద్ద బాబు మనోహర్, లావణ్య ఫ్యామిలీ కుటుంబం, వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించేలాగా ప్రార్థిస్తున్నాము. ఎల్లోజరావు బ్రదరు కుటుంబం కొరకు ప్రార్థించండి. సామండేశ్వరి ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. 2 కుమార్తెలు, వాళ్ళు కూడా ఉద్యోగం కావాలి, వివాహం కావాలి. దేవుడు సహాయం చేయలాగన ప్రార్థించండి. నిర్మలా సహోదరి ప్రసాద్ బ్రదర్ గారు, వాళ్ళ ఇరువురికి నా నింటి వందనాలు. వాళ్ళ కుమారుడు, చిన్న కుమారుడుకు మరి వివాహమైంది, సంతానం కావాలి. పెద్ద బాబుకు డేవిడ్కి సంతానం ఉంది. అమిత అనీషాకు సంతానం కావాలి, దాని కొరకు ప్రార్థించండి. నిర్మలా సిస్టర్కు, ప్రసాద్ బ్రదర్కి ఆరోగ్యం కావాలి, ప్రార్థించండి. ఆ కుటుంబానికి కూడా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. రుక్మణి సహోదరి చిరంజీవి గారు, ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు.
వాళ్ళ కుమారుడు కుమార్తె కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించేలాగా ప్రార్థించండి. మరి ఇంకా సుధాకర్ కుటుంబం, రతి సహోదరి, వాళ్ళ ఇరువురు కుటుంబాన్ని కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డలకు మంచి దీవెన, వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించేలాగా వాళ్ళ పిల్లలు విశాలు కమల్ వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. దినకర్, భువన, ముగ్గురు పిల్లలు, పెద్ద పాపకు జాబ్ వచ్చింది, దేవునికి స్తోత్రం. వాళ్ళకి మెడికల్ షాప్ ఉంది. వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు నిండుగా ఆశీర్వదించి వాళ్ళ మామగారు స్వస్థత కొరకు ప్రార్థించండి. భువన వాళ్ళ నాన్నగారు. వాక్యానికి వెళ్దాము. నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత అర్థహస్త రాజు ఏలుబడి కాలంలో 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని, అందుకు పూర్వము నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. దయగల దేవా, కృపగల నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. చదివిన వాక్యం వివరించి యోగ్యత లేని నన్ను మరుగుపరచుగా నా ప్రభువా, మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యం చేయండి, అద్భుతం చేయండి నాయనా. నీకు కోటి కోటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన పరిశుద్ధ ఆత్మ దేవా, మీరు మాట్లాడితేనే గొప్ప కార్యం, అద్భుతాలు జరుగుతాయి తండ్రి. మీరే మాట్లాడండి, విను వారికి మేలు కలిగినట్టు ప్రభా. పాన్సర్ చేసిన కుటుంబానికి కూడా మేలు చేయమని, మీ నామానికి మహిమకరంగా నాయన, మీ నామానికి ఘనత తెచ్చుకులాగా మాట్లాడమని, మా కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం నెహెమ్యా గురించి తెలుసు కదా మనకు. ఎలాగంటే 20వ సంవత్సరంలో మొదటి అధ్యాయంలో చదువుతున్నాను. కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో అననీయాను ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను కూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడినది నాతో చెప్పిరి. ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా యొక్క జీవితం మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే షూషన్ కోటలో ఉన్నాడు, కానీ వీళ్ళంతా వెళ్ళి చెరపట్టుకున్నారు కదా కొంతమందిని. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చేశారు, అడిగినాడు అనమాట. యూదులు కొంతమంది వచ్చారు. అననీయా అని ఒకడు యూదులలో కొందరిని వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు మన ప్రజలు, ఎట్లా ఉన్నారు అని యెరూషలేము నుంచి వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే, వాళ్ళు దేశంలో బహుగా శ్రమ ఉంది, నింద పొందుతున్నారు, శ్రమలు పొందుతున్నారు. అంతేకాదు యెరూషలేము యొక్క ప్రాకారపు పడద్రోయబడినది. ఇది ప్రియులారా, ఆధ్యాత్మిక ఆసక్తితో ప్రయాసము, దేవుని పని ప్రయాసము. గత వారంలో ఆసక్తితో మనం దేవుని పని ప్రయాసం చేసే వ్యర్థము కానేరదని విన్నాం కదా. మరి ఇలాగా నెహెమ్యా ఆసక్తితో ఎంతగా చూడండి, ఎంత ఆశ చూడండి. ఆయన గుమ్మము అగ్ని చేత కాల్చబడినది. ఈ మాట వినినప్పుడు కూర్చుని ఏడ్చి ఉపవాసం ఉన్నాడు, పౌరుషము కలిగి. అవును ప్రియులారా, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు? యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,
నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి, చూడండి ప్రియులారా, తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించము. ఎలా చేస్తున్నాడు కదా, దివారాత్రి నీ దాసుడైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను ప్రార్థిస్తున్నాను. దేవుని పిల్లలు వేదనతో, అవును ప్రియులారా, చాలా చాలా సేవకుల్ని చంపడం, గుళ్ళను పడగొట్టడం, ఎంత వేదన, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. మనం కూడా జీవగల దేవుని ఆలయాన్ని, నేను అనుకుంటాను ప్రభు ఎందుకు సమ్మతిస్తున్నారంటే మనం ఉండము కదా, వెళ్ళిపోతాం. నేను అందరికి అదే చెప్తున్నాను. ఈ ఆలయములలో ఇది ఇక్కడ చేయము. దేవుని యొక్క ఆలయం వచ్చి మన హృదయం అనే ఆలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగనే పావన నామం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. కనుక ప్రియులారా, హృదయమే ఆలయం కనుక మట్టి గోడలు ఆలయాన్ని, ఇలాంటి మందిరాల్ని అప్పుడంతా గుడాలాలు వేసుకుంటా ఉన్నారు కదా మోషే కాలంలో. ఎందుకంటే ఇది పరదేశి, మనకు ఈ లోకం కాదు, పరవాసులము పరదేశులము మనము. అందుకని గుడారం వేసి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఎక్కడెక్కడ వెళ్తారో అక్కడ బలిపీఠం కట్టుకుంటూ గుడారాలు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కనుక ఈ గోడలు కొడతా ఉన్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు, కాల్చుకొని కుట్టుకొని. కానీ హృదయం అనే ఆలయాన్ని ఎవరి వల్ల కాదు పడగొట్టడానికి, ఏ సాతాను వల్ల కూడా కాదు. ఎందుకంటే దేవుని నివసించే ఆలయము మన హృదయం. మన హృదయం అనేది తలుపు తడుతున్నాడు. హృదయం ఉంది తలుపు దగ్గర నిలబడి ఎవరు తెరిస్తే వాళ్ళ హృదయంలో నివాసం ఉంటాడు. అదే ఆలయం ప్రభుకు. కనుక ప్రియులారా, హృదయం అనే దేవాలయంలో ఆయన నివసిస్తాడు. అందుకని ఎవరు కూడా ఈ ఆలయాన్ని పడగొట్టలేరు. ఒకవేళ చంపినా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. హృదయం కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. హృదయం ఎరిగిన దేవుడు, హృదయ సత్యాన్ని ఎరిగిన దేవుడు మన ప్రభు. కనుక ప్రియులారా, అందుకని నేను కనుక రెండవ రాకడ సమీపంగా ఉంది, లేకపోతే ఇలా జరగదు. అందరు మిమ్మల్ని ద్వేషిస్తారు, ఒకరిని ఒకరు పడగొడతారు, భూకంపాలు కలుస్తాయి, ఎన్నో చెప్పాడు ప్రభు. సూచనలు ఇవన్నీ రాకడకు సూచనలు అని చెప్పాడు ప్రియులారా. అందుకనే ఎవరు ఏది సంపాదించుకున్నట్టుకే పుట్టలేదు, కానీ వెళ్ళేటప్పుడు ఏది పట్టుకొని పోలేము కదా. అందుకు అంత మాత్రాన్ని కొట్లాటలు ఎందుకు, మోసాలు ఎందుకు? ఎంత ఘోరాలు, మోసాలు, ఒకరిని ఒకరు పీక్కొని తినేంత పరిస్థితి. దేవుడు చెప్పినది నెరవేరుతా ఉంది ప్రియులారా. అంత మోసం, అపవాది దూరి లోపల దూరి మోసం, వాడిని దోచుకో వీడిని దోచుకో మోసం చేస్తూ ఉంటారు. జాగ్రత్త ప్రియులారా, మిమ్మల్ని నరకంలో పడేస్తాడు సైతాను. మీరు మోసం చేశారంటే నరకానికి పాత్రులే. జాగ్రత్త. యుగ యుగాలు జీవించేది పరలోక రాజ్యం, సదాకాలం ఉండేది పరలోక రాజ్యం. అది పోగొట్టుకోకండి. ఈ లోక ధనాన్ని చూసి పోగొట్టుకోకండి. ఇంత ఉన్నా కూడా పోయేటప్పుడు ఏం తీసుకుపోలేము. కనుక యుగ యుగముల తరతరముల జీవితమే మనకు అవసరం. అది మనం ముందు చూడాలి. ఎవరిని మోసం చేయకండి, ఎవరిని ద్రోహం చేయకండి ప్రియులారా. కనుక దేవాది దేవుడు చూచుచున్న దేవుడు కనుక మనల్ని తప్పకుండా చూస్తాడు. కనుక ఇప్పుడు చూడండి, నెహెమ్యా ఎంత దుఃఖక్రాంతుడై తన ఇల్లు కాదు పడగొట్టింది, అక్కడ దేవాలయం యెరూషలేము ప్రకారము పడద్రోయబడినది, దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడినది. నాతో చెప్పిరి. ఆ మాటలు వినినప్పుడు ఏడుస్తా దివారాత్రులు, ఇలాగ నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారులు దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపంగా ఒప్పుకొనుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడు కదా నెహెమ్యా. దానియేలు కూడా చెప్పాడు ప్రియులారా, మా పితరులు చేసే పాపం నా పాపంగా ఎంచుకుంటున్నాను కనుక, నా పాపంగా ఎంచుకుంటున్నాను కనుక నువ్వు క్షమించి వాళ్ళని రక్షించుము అని ప్రార్థిస్తాడు. కనుక 9వ అధ్యాయంలో ఉంది, దానియేలు 9వ అధ్యాయం అంతా అదే. కనుక అలాగే నెహెమ్యా కూడా అదే విధంగా చూడండి, నా పాపంగా ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి,
నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైన కట్టడలు అయినాను విధులు అయినాను మేము గైకొనకపోతిమి. చూసారా ప్రియులారా, ఒప్పుకొని ప్రార్థన చేస్తూ నెహెమీయా ఎంత చక్కగా దేవుని కార్యం. అందుకే దేవుని పనుల ప్రయాసము అది వ్యర్థము కాదు. చూడండి, ఇక్కడే మనం చూస్తున్నాము 2వ అధ్యాయంలో 2వ వచనములో ఎంతో విచారంగా వేదనతో గిన్నె అందిస్తుంటే ఈ రాజు ఏమడుగుతాడంటే, రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము ఎందుకు విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖముతో చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగిల భయపడి రాజు చిరంజీవి అవునుగాక, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమీ కావలసిన నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను. నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు నట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదేవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము కలవాడైను. ఇది కాక రాజుతో నేను ఇంటంటిని, రాజును అనుకూలమైతే యూదా దేశము నేను చేరు వరకు నన్ను దాటిచున్నట్లుగా నది అవతల నన్ను అధికారులకు తాకీదులు పట్టణ ప్రకారమును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చుటుండగా రాజు గారి అడవులను కాయు ఆసాపుకును ఒక తాకిదును ఇయుడని అడిగి తిని. అంటే ఇంత దూరం నేను వెళ్ళాలా కదా, వెళ్ళేటప్పుడు నాకు ఏం చేయాలా, దాటేదానికి ఒక సహాయం కావాలి. అందుకని ఆసాపునకు ఒక తాకిది ఇవ్వు. రెండోది ఎవరికి ఇవ్వాలి, అడవులు కాయు ఆసాపుకి ఇవ్వాలి. 2 తాకిదులు అడిగాడు. యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటిపోయినట్లుగా నది అవతలలో ఉన్న అధికారులకు తాకిదు కావాలి. చూడండి ప్రియులారా, ఎట్ట అడిగినాడు కదా. ఎందుకంటే దయ పొంది రాజే అడిగినాడు ముఖం చూసి, నీ ముఖం ఎందుకు, నీకు బాగలేదా అలా అడిగాడు. ఇంటికి నీ దూలములు రానులు ఇవన్నీ అడిగితే, అలాగే నా దేవుని కరుణ హస్తములు కలుది రాజు నా మనవి ఆలగించెను. తర్వాత నేను నది అవతల ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకిదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించాను. ఇలాగా ఆయన విచారంగా ఉంటే చూడండి, దేవుని పని మీద విచారం. మనమైతే కొన్ని కుటుంబం పట్ల విచారం, బిడ్డల పట్ల విచారంగా ఉంటాము కదా. అయినా మన విచారం అంతా కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానని యెర్మీయా ప్రవక్త గారి ద్వారా మాట్లాడినాడు దేవుడు. కనుక ప్రియులారా, ఇక్కడ చూడండి ఎంత చక్కగా నెహెమ్యా యొక్క విచారము, హృదయ అంతరంగ విచారం ఎలా ఉందంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కీర్తనల గ్రంథము 94:19లో ఒక మాట చూస్తాము. నా కాలు జారినని నేను అనుకొనగా 18వ వచనం 94:18, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా అంతరంగమందు విచారములు ఎచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. మరి అలాగా చెప్తున్నారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే చక్కగా మోషే గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం.
నా అక్కడ నెహెమ్యా అంతరంగ విచారము రాజుకు కనపడిపోయి తెలిసిపోయి ఆయన ప్రార్థన అంతా కూడా ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఎంత చక్కగా చూడండి ఆదరిస్తూ ఉన్నాడు. ఆదరిస్తూ ఉండే గొప్ప కార్యం జరుగుతూ ఉంది. అందుకే ప్రియులారా, ఈ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగుచున్నది. విచారిస్తున్నామా? దేని కొరకు విచారణ ప్రియులారా? కనుక మన హృదయ అంతరంగమందు దేని కొరకు విచారణ? కుటుంబ పరిస్థితిని బట్టే, జాబుని బట్టే, లేదు మన ఏ కార్యం చేయలేదా, పెళ్లి కాలేదా, పిల్లలు పుట్టలేదా, సుఖప్రసవం కావాలా, రక్షణ లేని వారు ఉన్నారా, రకరకాలు అలా ఉంటే కూడా దేవుడు ఏం చేస్తాడు? ఈ విచారణ దేవుని కృప వలన అంతరంగమందు విచారణ ఎచ్చుగా ఉన్నా నీ గొప్ప ఆదరణ, ప్రాణం మనకు నెమ్మది ఉంది. ఆదరణ మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటాయి? మన దుఃఖపడుతూ వేదన పడుతుంటాం. అంతరంగంలో దుఃఖం ఉంది, అంతరంగంలో వేదన ఉంది. ఎక్కువ వేదన పడుతుంటే ఒకవేళ దాని గురించి మనం విచారం ఏదైనా చెప్పినారంటే ఇంకా ఎక్కువ వేదన పడతాం, ఎక్కువ బాధపడతాం. అయితే ఆదరణ మాటలు కానీ మనం పలికితే ఆ మాటను బట్టి ఎవరైనా నెమ్మదిగా చెప్తున్నారంటే ఆదరణ కలుగుతుంది మన కదా, ఆదరణ కలుగుతుంది ప్రియులారా. కనుక సామెతల్లో మనం చూస్తే ఒకసారి 12:25, ఒకని హృదయంలోని విచారము దాని కృంగ చేయును. అంటే విని అంతరంగంలో కాకుండా విన్నాడు, బహిరంగంగానే తెలుసుకున్నాడు. నెహెమ్యా కృంగిపోయాడు, పౌరుషంగా ప్రార్థించాడు. ఎంత దేవుని పని, యెరూషలేము ప్రాకారం కాల్చబడినదే అని వెంటనే. అయితే రెండోదిగా అంతరంగంలో విచారం కలిగి కృంగిపోతుంటే నెమ్మది, ఆదరణ గల వాక్యము, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును, కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. కనుక ప్రియులారా, దేవుని వాక్యము ఆదరిస్తుంది. మనుషుల వాక్యము, మనుషుల మాటలు ఇంకా కృంగతీస్తుంది, ఇంకా వేదన పెడుతుంది, ఇంకా బాధ పెడతారు. కనుక దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జీవంగల మాటలు మనల్ని ఆదరిస్తే, ఆదుకుని ధైర్యపరిచే దేవుడిగా మనం చూస్తున్నాము. అందుకే సామెతలు 12:25లో ఇలాంటి మాటలు మనం చూస్తున్నాము. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగ చేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. చూసారా? దయగల మాటలు, దయగల మాటలు ఎవరుకుంటాయి? లూకాసు వార్త 4:22లో యేసుక్రీస్తు మాటలు దయగల మాటలు అని రాయబడింది. పాపాత్మరాల్ని రాళ్ళు వేసి కొట్టి 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 చంపాలని తరుముకొని వచ్చారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చే లోపల ఆ ప్రభుని అడిగారు, ఒక విభచారం చేత పట్టబడిన స్త్రీని ఏం చేయాలా? రాళ్ళేసి కొట్టి చంపాలి కదా, నువ్వేం చేస్తావు, నువ్వేం చెప్తావు అని అడిగితే, నేను కూడా కొట్టండి వద్దని లేదు, కానీ మీలో ఎవరిలో పాపం లేదో వాడు మొట్టమొదట రాయి వేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినారు. అప్పుడు అమ్మా ఎవరి నిన్ను కొట్టలేదా, ఎవరి నిన్ను చంపలేదా అని ఆదరణగా మాట్లాడినాడు. యేసయ్య మాటలు దయగల మాటలు, ఆదరణ గల మాటలు, ఆదరించే మాటలు. ప్రియులారా, ఎవరైనా కురింగిపోయినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనం దయగల మాటలతో మాట్లాడి మరి నిజంగానే వాళ్ళని ఆశీర్వదించి నెమ్మది కలుగ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెరెమీయా 31:13 కూడా విచారం కొట్టివేసి నేను ఆనందాన్ని ఇస్తాను అన్నాడు, సంతోషాన్ని అనుగరిస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, యెరెమీయా ద్వారా మాట్లాడినాడు 13లో. వారి దుఃఖం మనకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేసేదను. కనుక కన్యకలు, యవనసులు, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కృవుతో యాజకులు సంతోషపరిచెను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. చూసారా ప్రియులారా, దేవుని యొక్క మాటలు, దయగల మాటలు, ఆనందపరిచే మాటలు. నువ్వు భయపడద్దు, నేనున్నాను నీకు అంటాడు దేవుడు. కనుక మనం కురింగిపోయినప్పుడు, మరి విచారంగా ఉన్నప్పుడు, ఇతరుల మనుషులైతే ఇంకా నీకు ఇట్టే కావాలి, నీ ఇదే జరగాలి అలా అంటారు కదా.
అలా అన్నప్పుడు మనం ఇంకా కృంగిపోతాము, ఇంకా ఏడుస్తుంటాము, ఇంకా వేదన పడతాము. అయితే మార్క్స్ వార్తలు అదే మనం చూస్తున్నాం. ఐక్య విచారము వల్ల మరి నిజంగానే అది మొలగా ఫలించలేకపోతుంది, ఆత్మీయంగా ఫలం ఇవ్వలేకపోతున్నాము ఐక్య విచారము వలన. కనుక అలాంటి విచారం మన హృదయంలో ఉంటే మనం ఫలించలేము, దేవుని సంతోష పెట్టలేము. కనుక ప్రియులారా, దేని కొరకు విచారపడుతున్నారు? ఆధ్యాత్మిక దాని కొరక లేదు. మొదట నాకున్న విశ్వాసం ఇప్పుడు తగ్గిపోయింది అన్న విచారం ఉందా? కానీ అలాంటివి ఉంటే మంచిదే. దేవుడు మళ్ళీ చిగురింప చేస్తాడు, మళ్ళీ ఫలింప చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రియులారా, ఆశ్చర్యకార్యాలు చేయగల గొప్ప దేవుడు. కనుక దేవాది దేవుడు మన కొరకు సిలువ వేయబడి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచి మన విచారం అంతా ఆయన ఎరిగి విచారించి మన కొరకు విచారపడి దుఃఖపడి కన్నీళ్లు కార్చి మరణాన్ని సాతాన్ని గెలిచి లేచిన ప్రేమామూర్తి ఈ వాక్యం మనం మళ్ళీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపగల తండ్రి, ఎంతమంది హృదయాల్లో విచారం ఉందో, నా వ్యాధి పోలేదని విచారం కురింగిపోతున్నారో దేవా, మరణించిన గృహాల్లో విచారం ఉందో, వేదన ఉందో, దుఃఖం ఉందో నాయనా తండ్రి, దేని కొరకు ప్రయాసపడుతూ నాయనా చదువుకుంటూ నా ప్రభు తండ్రి ఉద్యోగం కొరకు మరి వాళ్ళ రాలేదని విచారంతో ఉన్నారో, ప్రభా వివాహం కాలేదని విచారంగా ఉన్నారు. కానీ సమస్తం చేయగల శక్తిమంతుడు నువ్వు ప్రభా, నీకు సమస్తము సాధ్యమే, అసాధ్యమైంది ఏమీ లేదు. కనుక నా ప్రియ ప్రభా, పరలోకమందున మా తండ్రి, నీకు కోట్లాది వందనాలు, కృతజ్ఞాస్తుతులు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ ప్రభా, నీకు స్తుతి స్తోత్రములు. కరుణామయుడ, ఎవరెవరైతే ప్రపాంస చేసిన ప్రతి కుటుంబాలని ఆశీర్వదించండి, వీక్షిస్తున్న కుటుంబాలను కూడా దీవించండి. ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరి కుటుంబంలో కూడా ఈ దుఃఖము, వేదన, బాధలు, కష్టాలు, కన్నీరు తుడిచివేయినాయన. అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మలు లయపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ అపాయం జరగకుండా, ఏ కీడు జరగకుండా కాపాడండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభా. నాయన చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులో నడిపించండి. అంధకార శక్తి నుంచి విడుదల కలుగచేయండి ప్రభా. నాయనా తండ్రి, మీ నామానికి మహిమకరంగా నాయనా తండ్రి, వివాహ విషయంలో నాయన, గర్భఫలం విషయం, సంతాన విషయంలో సహాయం చేయండి ప్రభా. దయవించి సహాయం చేయండి. కరుణామూర్తి సహాయం చేయండి. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా, దయామూర్తి, నీకు వందనాలు స్తోత్రం. ఇంకా తండ్రి, రావాల్సిన ఐశ్వర్యం రావాలి, సహాయం చేయండి నాయనా తండ్రి ప్రభా. మోసం చేసే వాళ్ళతో మాట్లాడు ప్రభా, మాట్లాడండి నాయన. లోన్ తీరిపోవాలో సహాయం చేయండి నాయన. గొప్ప కార్యం చేయండి, అద్భుతం చేయండి. మా ప్రాణప్రియుడ విమోచకుడా, నీకే స్తుతి స్తోత్రం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, యేసుక్రీస్తు ఒక్కడే నిత్య జీవానికి మార్గం అని వాళ్ళు ఎరిగి రక్షణ పొంది మారు మనసు పొందుటకు సహాయం చేయమని, మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.